ఆ పాటలో చరణాలు ఏంటి, ఆ బలం ఏంటి, ఆ పాటలో ఉన్న శక్తి ఏంటి, ఆ పాటలో ఉన్న అభిషేకం ఏంటి, దాన్ని బట్టి మనం చప్పట్లో కొడుతూ స్తుతిస్తూ పాట వింటా ఉంటే ఏం జరుగుతుంది? దేవునికి మహిమ, ఆయనకు ఆరాధించడం జరుగుతుంది. అంతేకాని వాళ్ళ పాట పాడుకుంటే మనం సెల్ ఫోన్ టింగ్ 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 బైబిల్ పేజీలన్నీ చదివేస్తాం. వారం అంతా దుమ్మట్టేది బైబిల్. పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడే, పాటలు పాడేటప్పుడే బైబిల్ చదివేస్తా. నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి నువ్వు బైబిల్ చదివితే నీకు ఏమి అర్థం. ఎందుకంటే నువ్వు బైబిల్ ఇక్కడ చదువుతున్నావు అంటే సాతానుగా నిన్ను మోసం చేసేస్తుందని అర్థం. అర్థమైంది మీకు? సాతానుగా ఉచ్చులో పడిపోయావు. నువ్వు ఇంటి దగ్గర బైబిల్ చదవలేవు, ఇంటి దగ్గర బైబిల్ చదవలేవు. ఎందుకంటే అక్కడ సాతానుగాడు చదవలేవు. చర్చిలోకి వచ్చే బైబిల్ చదువుతావు అంటే సాతానుగాడి ఆలోచన ఏం చేశాడు?